మాతృదేవోభవ పితృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇందులో కేవలం ఇది గోచార ఫలితమే. బాగుందని ఎగిరి గంతేయవలసిన పని లేదు, బాగలేదని కృంగిపోవాల్సినటువంటి పని లేదండి. దీని ప్రభావము 10 నుంచి 15% మాత్రమే మీ జాతకం మీద ఉంటుంది. అది నిష్ణాతులైన వారు చెప్తే, అంతేగాని ఏదో నోటుకు వచ్చిందంతా చెప్తే ఏమి దానివల్ల ప్రయోజనం లేదు. మీరు చదువుకోవడానికి బాగుంటుంది, కాలక్షేపానికి బాగుంటుంది. అందుచేత దీని ప్రభావం 10 నుంచి 15 నిష్ణాతులైన వారు చెప్తే, సశాస్త్రీయంగా చెప్తే, మిగతాదంతా కూడా కాదు, 75% వరకు మళ్ళీ మీకు మీ సొంత జాతకం, మీ వ్యక్తిగత జాతకం ఏదైతే ఉందో, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వాటిని బట్టి మనకి 75% నిష్ణాతులైన వారు చెప్తే జరుగుతుంది. ఇది 15, అది 75, అంటే ఎంత అయింది? 90 అయింది. మొత్తం 100కి 100 పాళ్ళు అనేది ఏ జాతకంలోనూ ఎక్కడా చెప్పబడదు, చెప్పలేరు కూడా ఎవరు. అది 100కి 100 పాళ్ళు మీకు తెలియాలంటే అది ఒక్క బ్రహ్మదేవుడి వల్ల మాత్రమే అవుతుంది, సాధ్యపడుతుంది. అందుచేత దీన్ని కొంతవరకు నమ్మండి. దీంతో మాత్రం ఏదో కోటీశ్వరులు అయిపోతాము, ఏదో అమ్మాయిలు వస్తారు, పెళ్లి కాని పిల్లవాళ్ళు పాపం చాలా 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 ఆనందపడిపోతున్నారు. ఎక్కడెక్కడో ఏవో చూసి ఎవరో రారండి, అలాంటివి ఏమి ఉండవు. మామూలుగా రావచ్చేమో కానీ ఈ గ్రహం ఇక్కడ ఉండడం వల్ల నీకు ఈ నెలలోనో, ఈ 10 రోజుల్లో, ఈ వారం రోజుల్లో వచ్చేసి అమ్మాయి ఎవరు ఉండరండి. అంచేత అలాంటి భ్రమలు ఏం పెట్టుకోమాకండి, యథార్థాన్ని తెలుసుకోండి, అంతే. రైట్, ఓకే అండి. ఇప్పుడు మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి నెలంతా కూడా. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము పెద్దగా ఉపయోగకరంగా ఉండదండి. దీనివల్ల వచ్చేది ఏంటంటే ధనానికి ఇబ్బంది ఉంటుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, కుటుంబంలో ఏదో ఒక అశాంతి ఉంటుంది. అంతేగాని అందరూ సంతృప్తిగా కూర్చుని మాట్లాడుకుంటూ ఆనందంగా గడిపేటటువంటి పరిస్థితులు కనిపించవు. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే ఈ కుజుడు ద్వితీయ స్థాన సంచారం వలన ఆ కంటి వ్యాధులు ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ ప్రకోపించేటటువంటి అవకాశం ఉంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు వల్ల వస్తాయి. ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మేషరాశి వారికి తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం 16వ తారీఖు వరకు జరుగుతుంది. 16వ తారీఖు వరకు జరగటం ద్వారా తృతీయ స్థానంలో రవి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తాడు. మీరు ఏ పని మొదలు పెట్టినా ఇంట కలిసి రచ్చగలమన్నారు కదా, అలాగే ఫస్ట్ మీ కుటుంబంలో వారు మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే బయట మీరంటే మీ ఆఫీసులో కావచ్చు, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అక్కడ కావచ్చు, ఎక్కడైనా సరే ఆ విషయాల్లో అందరూ కూడా మీ పై స్థాయి వారు, కింద స్థాయి వారు, మీ సమాన స్థాయి వారు కూడా మనసా వాచ కర్మణ మీకు సహాయపడతారు. కొన్ని సందర్భాలలో మీకు ముక్కు మొహం తెలియనటువంటి వారు కూడా మనకి ఉపకారం చేస్తూ ఉండే అవకాశాలు ఉంటాయి ఈ యొక్క తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం వలన. తదుపరి 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో సంచారం మాత్రం రవి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, భూమి విషయంలో కానివ్వండి, అలాగే గృహ విషయం కానివ్వండి, వాహనాలు కానివ్వండి, మన స్వభావం విషయంలో కానివ్వండి, మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉంటాయి. అనుకూలమైన ఫలితాలను రవి 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఇవ్వరు. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకుందాం. బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ తారీఖు వరకు ఆయన తృతీయ స్థానంలో ఉంటారు. తృతీయ స్థానంలో బుధుడు యోగించజాలడు. ఇప్పటి వరకు అంటే 9వ తారీఖు వరకు ఉంటారు. మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు మీరు ఆశించక్కర్లేదు. మీరు ఆశించినా కూడా వారు మీకు సహాయపడరు, ఏదో వంకన తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, లేదా వారు మీకు సహాయపడే పరిస్థితిలో లేకపోవచ్చే కానీ మొత్తం మీద మీకు వాళ్ళ వలన ఏ విధమైనటువంటి ప్రోత్సాహం ముందుకు ఉండదు. ఈ విధంగా ఉంటుంది. తదుపరి ఆ బుధుని యొక్క పరిస్థితి ఏంటంటే మళ్ళీ చివరి వరకు, ఈ నెలాఖరు వరకు కూడా ఆయన మళ్ళీ 28వ తారీఖు వరకు ఆయన చతుర్థ స్థానంలోనికి వస్తున్నారు. చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నారు. చతుర్థ స్థానంలో మాత్రం ఆయన అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. భూమి, విద్య విషయం,
అలాగే మీ స్వభావం, ఈ విషయాలన్నింటిలో కూడా మీకు చాలా సహకరిస్తారు బుధుడు. కానీ 29 నుంచి మళ్ళీ ఆయన వెనక మిథున రాశిలోనికే ప్రవేశించి అక్కడి నుంచి రుజు మార్గంలో ఉంటారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా మిథునంలో 9వ తారీఖు వరకు ఉన్నది వక్రగతిలోనే ఉన్నారు. అలాగే చతుర్థంలోకి వచ్చిన తర్వాత 28 వరకు ఉన్నది కూడా మీకు వక్రగతిలోనే ఉన్నారు. 29, 30, 31 ఈ 3 రోజులు మాత్రం రుజు మార్గంలో మళ్ళీ వెనక్కి మిథునంలోనికి వెళ్ళి అక్కడ సంచారం చేస్తారు. మీకు 3వ స్థానంలో ఆయన శుభ ఫలితం ఇవ్వజాలని మొదలు చెప్పుకున్నాం. అదే ఫలితాలు మళ్ళీ తిరిగి వెళ్ళి 3 రోజులు కూడా అదే చేయబోతున్నారు ఆయన. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే, శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 4వ తారీఖు వరకు, 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు మీకు చతుర్థ స్థానంలో సంచారం. 4వ స్థానంలో శుక్ర భగవానుడు చక్కటి ఫలితాలని ఇస్తాడు. తల్లి గారి విషయంలో, మీ ఆవిడ యొక్క ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఆవిడ యొక్క ఆశీర్వచనం మీకు లభించడంలో కానివ్వండి, విద్య, భూమి, గృహము, మీ యొక్క స్వభావం అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి శుక్రుని యొక్క సంచారం 4 రోజులు కూడా. తదుపరి ఆయన 5వ తారీఖు నుంచి పంచమ స్థానమైనటువంటి సింహంలోనికి వస్తున్నారు. ఆ పంచమ స్థానంలో కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. అయితే ఇది మీ యొక్క సంతానం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. వారు బాగా చదవటం కానివ్వండి, దైవదత్తమైనటువంటి సంగీతము, సాహిత్యము, లలిత కళలన్నీ కూడా ఇంచుమించుగా దైవదత్తం ఉండాలండి. అవన్నీ కూడా కొంత మనం మెరుగులు దిద్దాలి, కానీ అది స్వతహాగా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కళ మీద ఇంట్రెస్ట్ కానివ్వండి, మరి ఏదైనా దేవుడు వాళ్ళకి అలా ప్రసాదిస్తూ ఉంటాడు. అలా ఈ శుక్ర భగవానుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మీ పిల్లలు దేని మీద అయితే సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఏది ఉంది దాని మీద వాళ్ళు బాగా ఫోకస్ చేస్తారు. మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం మీకు శుక్రుడి వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో సంచారం. చతుర్థ స్థానంలో సంచారం అంటే గురువు మీకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు. చతుర్థ గోచార రీత్యా అది ఉచ్చస్థానమే కావచ్చు కాక స్థానానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఏంటంటే మూర్తిమంతంతో సంబంధం ఉంటుంది. అంచేత ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన దానివల్ల మనం ఫలితం ఏం చెప్పుకోవచ్చు, ఇవ్వజాలరు. ఆయన మనం చెప్పుకోజాలడం కాదు, ఆయన ఇవ్వజాలరు. చతుర్థ స్థానంలో గురువు మీకు ఫలితములు మంచి ఫలితాలు ఇవ్వరు. అలాగే విద్య, భూమి, గృహము, వాహనం, మన ఆలోచన ధోరణి, ఈ మన యొక్క స్వభావం, ఇవన్నీ కూడా మనకి కొంచెం భిన్నంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనకి అనుకూలమైనటువంటి పద్ధతిలో కాకుండా ఉంటుంది. ఇకపోతే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం కూడా సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. వారికి ఆకలి మీద శ్రద్ధ పెరగటం, చదువు మీద తగ్గటం, కొంచెం వయసును బట్టి చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అంచేత పిల్లల మీద కొంచెం చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇకపోతే మీకు మళ్ళీ ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ మధ్యలో ఏ యొక్క గ్రహము లేదు. మీకు సింహం నుంచి మళ్ళీ కుంభం వరకు ఏ ఒక్క గ్రహము లేదు. అంటే మధ్యలో చంద్రుడు ఉన్నారనుకోండి, ఆయన మనం దినఫలాలు కాదు, వారఫలాలు కాదు, పక్షఫలాలు కాదు మనం చెప్పుకునేది. కాబట్టి ఆయన్ని పక్కన పెట్టినట్టయితే ఇందులో రారండి. మాస ఫలితాల్లో ఆయన గురించి మనం చెప్పజాలము. ఆయన దినఫలాలకి ఆయనతోటే నడుస్తుంది దినఫలం అనేటువంటి. ఇక్కడ మీకు రాదు కాబట్టి ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా శుభ ఫలితాలు అందిస్తుంది. ధనాన్ని మీకు లోటు లేకుండా ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. ఏ ప్రయత్నం మొదలుపెట్టినా అందులో మీరు మీ యొక్క నైపుణ్యాన్ని చూపించగలుగుతారు, మంచి అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా రాహు కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే మేషరాశి వారికి 1000 స్థానంలో శని, అంటే ఇది ఏలినాటి శని, 7.5 అంటారు కదా ఇక్కడ, అలాగే ఏలినాటి శని జరుగుతున్నది. కాబట్టి అది కూడా 26 వరకు బాగానే ఉంది. 27వ తారీఖు నుంచి 30 అంటే ఇంకా చాలా వరకు ఉంటారు అనుకోండి. మనకి ఈ నెల 31తో ఎండింగ్ కాబట్టి 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు మళ్ళీ వక్రగతి. కొంచెం ఫలితాలు కొంచెం భిన్నంగా, అంటే ఏకాదశి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజులు, మిగతా 27 రోజులు కూడా 26 రోజులు కూడా దుష్ప్రభావాన్ని, ధన వ్యయాన్నే సూచిస్తుంది. మనం ఎంత పిసినారితనంగా ఉండి ఖర్చు పెట్టాలన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా వ్యయం చేయవలసే ఉంటుంది. అలాగే కాకుండా కొన్ని ఏళ్ళు నడిచినట్టే మీకు తెలుసు కదండి, కొన్ని మనం ఊహించినటువంటి
కొన్ని దుష్పరిణామాలు కూడా కలుగు అవకాశం ఉంటుంది. చేత ఈ విధమైనటువంటి గ్రహస్థితి వీళ్ళకి మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇందులో అతిశయోక్తులు ఏమీ ఉండవండి, నా కల్పనలు ఉండవు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే. ఒక్క మాట ఒక్క అక్షరం కూడా మా యొక్క సొంత పైత్యం కానీ సొంత ఆలోచన కానీ ఇందులో ప్రీతించబడవు. అందుచేత అయ్యో ఈయన బాగా చెప్పలేదని మీరు కంగారు పడద్దని, బాగా చెప్పేవన్నీ యథార్థం అవ్వాలని లేదు, చెప్పనివన్నీ అబద్ధం అవ్వాలని కూడా ఏమి లేదు. మనం చెప్పేది శాస్త్రం. నేను అబద్ధమో చెప్పను, నిజమో చెప్పనండి, శాస్త్రం చెప్తా. అందుచేత మీరు శాస్త్రం ప్రకారం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని ఫాలో అవుతుంది. శుభం.